హలో అండి, అందరి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కఫోల్డింగ్. మన ఛానల్లో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని లేదా ఈ వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు ఈ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఖోఖోకి స్పాన్సర్గా ఒడిషా ప్రభుత్వం అండి. ఒడిషా ప్రభుత్వం ఖోఖోకి స్పాన్సర్గా వహిస్తుంది. దేశీయ క్రీడను ప్రోత్సహించేందుకు భారత ఖోఖో జట్టుకు స్పాన్సర్షిప్ అందించడానికి ఒడిషా ప్రభుత్వము నిర్ణయించింది. ఈ మేరకు ఖోఖో జట్టుతో ఒడిషా ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని అయితే చేసుకుంది. ఈ నెల 13 నుంచి అంటే జనవరి 13 నుంచి 19 వరకు జరగనున్న ఢిల్లీలో జరగనున్న మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్పు జరగనుంది. అయితే దీనిలో భాగంగా మన భారతదేశం యొక్క ఖోఖో జట్టుకి ఒడిషా ప్రభుత్వం అయితే స్పాన్సర్షిప్ అందించనుంది. నెక్స్ట్ ఇస్రో కొత్త చైర్మన్గా వి నారాయణన్. ఎవరండి? ఇస్రో కొత్త చైర్మన్గా వి నారాయణన్ రాబోతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి నూతన చైర్మన్గా వి నారాయణన్ను నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీకాలం ముగియనుంది. అనంతరం జనవరి 14న నారాయణన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2 ఏళ్ల పాటు ఈయన చైర్మన్గా కొనసాగనున్నారు. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాల పాటు ఆ చైర్మన్ బాధ్యతలో కొనసాగనున్నారు. ఎవరండి? ఇస్రో నూతన చైర్మన్ వి నారాయణన్. నెక్స్ట్ చూసినట్లయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే బదిలీ అండి. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే ఇప్పుడు అలోక్ ఆరాధే ఉన్నారు. వారు బదిలీ అయ్యారు. ఆ విషయాన్ని చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేను ఎక్కడికండి? బాంబే హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా బదిలీ చేయాలని కూడా సిఫారసు చేసింది. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి అలోక్ ఆరాధేను బాంబేకి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పంపాలని, అలాగే బాంబే హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పంపాలని ఎవరండి? కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం అయితే ఒక సిఫారసు చేయడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మరొక అంశాన్ని చూసినట్లయితే కెనడా ప్రధాని రాజీనామా చేశారు. కెనడాలోని లిబరల్ పార్టీ అధ్యక్షుడు ఎవరంటే ఆయన జస్టిన్ ట్రూడో కెనడాలో లిబరల్ పార్టీ అధ్యక్షుడు. దాంతోపాటు కెనడా దేశం యొక్క ప్రధాని కూడా ఆయన పదవికి అయితే రాజీనామా చేశారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి స్వయంగా వైదొలుగుతానని వారు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ జస్టిన్ ట్రూడో వైదొలగాలంటూ సొంత పార్టీకి చెందిన నేతల నుంచి కొంతకాలంగా డిమాండ్లు మరియు నిరసన వ్యక్తం కాగా వారి నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ఈ నేపథ్యంలో ఈ ప్రకటన చేసి తను రాజీనామా అయితే చేయడం జరిగింది. ఎవరండి? మనకి కెనడా ప్రభుత్వం అంటే కెనడా దేశం యొక్క ప్రధాని, అలాగే లిబరల్ పార్టీ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య అనేది ఇక్కడ 3,35,27,000 అండి. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషను రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు, అత్యల్పంగా ములుగు జిల్లాలో ఉన్నారు. 3 పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే పురుషుల కంటే మహిళల ఓటర్లే అధికము, హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్లు, ములుగు జిల్లాలో అత్యల్ప ఓటర్లు. మరొక అంశాన్ని చూసినట్లయితే ఇక్కడ ఇండోర్లో బిచ్చగాళ్ళను పట్టిస్తే 1000 రూపాయల బహుమతి అండి. యాచకులు లేని నగరంగా ఇండోర్ను మార్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రకటించిన 1000 రూపాయల బహుమతి పౌరుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇండోర్లో మనకి బిచ్చగాళ్ళని పట్టిస్తే 1000 రూపాయల బహుమతి అక్కడ
అది ఇండోర్ అనేది ఒక డిస్టిక్, గుర్తుపెట్టుకోండి. ఇండోర్ అనేది ఒక డిస్టిక్. అది ఎక్కడ అంటే ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ అనే డిస్టిక్ ఉంటుంది. ఇండోర్ ఈజ్ కాల్డ్ మినీ ముంబై. ఇండోర్ని మినీ ముంబై అని పిలుస్తారు. ఇండోర్ నగరంలో యాచకులను పట్టిస్తే వారికి 1000 రూపాయల బహుమతి అక్కడ జిల్లా యంత్రాంగం అయితే ప్రకటించింది. భారత్ పోల్ను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మన ఇండియా హోంమంత్రి ఎవరండి? అమిత్ షా. భారతదేశ హోంమంత్రి అమిత్ షా. నేరం చేసి విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకునేందుకు సిబిఐ, ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ అంటాము. ఈ సిబిఐ అనేది తీసుకొచ్చినటువంటి భారత్ పోర్టల్ను అమిత్ షా ప్రారంభించారు. వివిధ కేసులను వేగంగా దర్యాప్తు చేయడానికి కేంద్ర రాష్ట్రాల్లోని దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో సులభంగా అనుసంధానించడానికి ఇది సహాయపడుతుందంట. ఏది? భారత్ పోర్టల్ అనేది వివిధ కేసులని వేగవంతం చేయడానికి కేంద్ర రాష్ట్రాల్లోని దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో సులభంగా అనుసంధానం చేయడానికి ఈ భారత్ పోర్టల్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇంటర్పోల్లోని 195 సభ్యత్వ దేశాలతో వివిధ కేసులకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం ఇది పంచుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ దీని సహాయంతో ఇంటర్పోల్లోని 195 సభ్య దేశాల్లోని వివిధ కేసులకు సంబంధించిన సమాచారాన్ని మనకి పరస్పరం పంచుకోవచ్చు. దేని సహాయంతో అంటే భారత్ పోర్టల్తో. ఎవరంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ భారత్ పోల్ని ప్రారంభించారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన సెషన్. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేది సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క మీ ఫ్రెండ్కి ఈ వీడియోని లేదా ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.